అమెజాన్ నుంచి హీట్‌లెస్ కర్ల్స్‌నయితే తీసుకున్నాను. ఫస్ట్ టైమ్ యూజ్ చేస్తున్నాను. నార్మల్‌గా అందరూ వీడియోస్‌లో చూపించినట్టు హెయిర్‌ని 3 పార్ట్స్‌గా తీసుకొని చేసుకుంటే నాకస్సలు రాలేదనమాట. చాలా అన్‌కంఫర్టబుల్‌గా అనిపించింది. హెయిర్ అంతా లాగినట్టు. సో, నేనేం చేశానంటే హెయిర్‌ని ఇలా 2 పార్ట్స్‌గా తీసుకొని చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం బావుందని అనిపించింది. హెయిర్‌ని అలాగే నేను లైట్‌గా వెట్ చేసుకున్నాననమాట. ఇంకా మంచిగా కర్ల్స్ ఉంటాయని చెప్పి. లెఫ్ట్ సైడ్ అయితే ఈజీగా వచ్చేసింది. కానీ రైట్ సైడ్ అయితే చాలా కష్టపడ్డాను. ఇలా లూజ్ అయిపోతుందనమాట పైన పార్ట్ అనేది. సో, ఒక 5 టైమ్స్ ట్రై చేసిన తర్వాత అది నిలిచింది. సో, అవి నైట్ అంతా పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేస్తున్నాను. అన్‌కంఫర్టబుల్‌గా ఉన్నింది నైట్ అంతా. అండ్ అది ఓపెన్ చేసేటప్పుడు కూడా నాకెంత రిలాక్సింగ్‌గా అనిపించిందో. సో, తీసిన తర్వాత చూస్తే నాకేం అంతగా అనిపించలేదు. కానీ హెయిర్‌ని మొత్తం ఇలా పార్ట్స్‌గా తీసి కూంబ్ చేసుకున్న తర్వాత ఆ కర్ల్స్ అనేవి చాలా బాగొచ్చాయి. నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత మంచి కర్ల్స్ వస్తాయని చెప్పి. ఓవర్ నైట్ పెట్టుకోవడం కంటే మార్నింగ్ పెట్టి మనకి ఒకవేళ ఈవినింగ్ ఫంక్షన్స్ అలా ఏదైనా ఉంటే మార్నింగ్ పెట్టుకొని ఈవినింగ్ తీసామంటే బావుంటుంది. అట్‌లీస్ట్ మనమేంటంటే దీన్ని 5-6 అవర్స్ పెట్టుకుంటే మన కర్ల్స్ అనేది బాగా వస్తాయన్నమాట. సో, మీకెలా అనిపించిందో నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. మీరు ముందే ట్రై చేసారా ఈ ప్రోడక్ట్‌ని? నాకైతే బా నచ్చింది. మీకు ఒకవేళ ప్రోడక్ట్